నేను విండ్ మిల్లో పని చేస్తున్నాను. విండ్ మిల్లో నాకు 30,000 శాలరీ ఇస్తుండ్రు. 30,000 వచ్చినా ఖర్చులు గిర్చులు అంతా పోయినా 10,000 మిగిలొద్దు. వీడ తల్లిదండ్రులు ఇడిచిపెట్టాలా, పిల్లల్ని అందరూ వదిలేసి పోవాలా, చాలా కష్టం అనేసి కుటుంబాలాగా అందరూ తల్లిదండ్రులాగా ఉంటాం ఒకటే ఊర్లోని అందరి కోసం నేను అక్కడ వదిలేసి ఇంకా చేద్దామని అనుకొని పని చేస్తూనే ఉన్నాను. మాకు ఎకరా భూమి ఉంది. అందులోన ఇంత ముందు మొక్కజొన్న, వేరుశెనగ వేసేవాళ్ళము. కెమికల్ ఎక్కువ వాడే కొద్దీ మనుషులకి ఎఫెక్టు, అవి తినే వాళ్ళకి కూడా క్యాన్సర్లు, అందువలన వదిలేసినాం సార్. ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చాం సార్. ఇప్పుడు మిర్చి పెట్టినాం సార్. ప్రకృతి వ్యవసాయంలో మిర్చిలో బాగా అంతర పంటలు పెట్టుకొని ఇవ్వడం వల్ల మాకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వస్తుంది సార్. నువ్వు చేయలేవు పని అని అందరూ ఎగతాళి చేస్తున్నారు సార్. అయినా కూడా మేము దాన్నే చేయాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయంలోకి దిగినాక చేస్తామనే టాలెంట్ మాలో కలిగింది. ఏమిటి సుధాకర్ వచ్చాడు ఊర్లోకి. పరిచయం చేసినప్పుడు చాలా కష్టమో అనిపించింది సార్ ఫస్ట్లో. మళ్ళీ చేస్తూ ఈజీ అయిపోయింది. ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతం ఎట్లా చేసుకోవాలి, బీజామృతం చూపించినాడు. అయిన తర్వాత ద్రవజీవామృతం అలా ఎట్లా చేయాలి, ఎకరాకి మోతాదు ఎంత వేసుకోవాలా అని చూపించినాడు, చెప్పినాడు. మీరే చేయండి చేతులారా చెప్తే అర్థంగా అనేసి చేయించినాడు. అంతర పంటలు వేయమని డిపిఎం లక్ష్మణ్ నాయక్ సారు, భీమన్ సారు, సుధాకర్ సారు గైడ్లైన్స్ ఇచ్చి ఇట్లా మొక్కకు ఎట్లా నాటల్లా, డిస్టెన్స్ ఎంత అని చూపించి చేయించినారు సార్ మన దగ్గర. ప్రకృతి వ్యవసాయంలో అంతర పంటలు వేయడం వల్ల మా ఇంటి వాడికి అయిన తర్వాత బంధువులందరికీ ఇస్తూ మళ్ళీ అమ్ముకుంటాం. ఇప్పుడు అంతర పంటలు వేయడం వల్ల 2 నెలలకి 3 నెలలకి క్రాప్ కటింగ్లు వస్తుంటాయి కాబట్టి ఖర్చులకి డబ్బులు చేతిలో ఆడుతూనే ఉన్నాయి. క్రాప్ కటింగ్ అయిపోతుంది సార్. అయిన తర్వాత అదే ఇత్తుని పెట్టుకోకుండా మళ్ళీ ఆ ప్లేస్లోకి వేరే ఇత్తుని పెడతాం. అంతర పంటలు మొక్కజొన్న పెట్టినాం కదా సార్. మిరప చెట్టుకు వచ్చే పురుగులు మొక్కజొన్న పోతుంది, అయితే జొన్నకు కూడా పోతుంది. పక్క త్వరగా పెరగాలని చెట్టు రసాయన మందులు ఎక్కువ కొట్టినారు సార్. అవి ట్రిప్స్ అనేవి వచ్చిన తర్వాత అవి కంట్రోల్ కూడా కాకున్నట్లు అవి ఎక్కువ అయిపోయినాయి. మందులు కొట్టడం కూడా వదిలిపెట్టేసినారు సార్. పదిహేను రోజులకు ఒకసారి నీమాశ్రము, ద్రవజీవామృతము స్ప్రే చేయడం జరిగింది. ఎదుగుదల, ముదురు, దోమ, పచ్చదోమ, తెల్లదోమ, తామర పురుగు కంట్రోల్ అయింది. మా పక్క పొలంలో కెమికల్స్ వాడిన వాళ్ళకి ఎకరా 70,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. ప్రకృతి వ్యవసాయంలో మా మిర్చికి పెట్టుబడి 35,000 అవుతుంది. కెమికల్ వాడిన వాళ్ళకి దిగుబడి 18 క్వింటాల నుండి 20 క్వింటాల వరకు వస్తుంది. ప్రకృతి వ్యవసాయంలో పద్ధతులు పాటించిన వాళ్ళకి 30 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. పోయిన సంవత్సరము ఒక కింటాకి మిర్చి 23,500కి అమ్మినాము. అదేవిధంగా ఇప్పుడు 30 క్వింటాలకి 23,500తో అమ్మినా కూడా 7 లక్షల దాకా ఆదాయం వస్తుందని అనుకున్నాం. జాబ్ వదిలేసి వచ్చిన తర్వాత అందరూ ఈ జాబ్ ఎందుకు వదిలేసినాం, ఏం పని చేస్తారో, ఏం పండుతుంది అని ఎగతాళి చేసి చాలామంది చేసినారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఎకరా భూమి తీసుకున్నాను. 17.5 లక్షలు పడింది తీసుకున్నాను. ఆ 17.5 లక్షలు వచ్చి మిర్చిలో వచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత అప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయంలో చేస్తూ బాగానే వచ్చింది లాభం అని అప్పుడు పొగుడుతున్నారు గౌరవంగా. మా నాయన ఇక్కడ ఇప్పుడు అందరి దగ్గర మా పిల్లడు ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ భూమి తీసుకున్నాడు, కష్టపడుతున్నాడు అని అందరితో గౌరవంగా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. మేము రైతులందరికీ ప్రకృతి వ్యవసాయం పద్ధతులను పాటిస్తే మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన భూమి సారం బాగుంటుంది, భూమి నేల తల్లి ఆరోగ్యంగా ఉంటుంది.
అని చెప్తూనే ఉన్నాము. అందరూ వచ్చి వాళ్ళే చూసుకొని పోతారు సార్. బాగుందనేసి కషాయాలు కానీ తీసుకొని పోతుంటారు సార్. అన్నది జాబ్ చేసిన 30,000 జీతం వచ్చినా ఖర్చులకు పోయి ఏమి మిగిలేదు కాదు, అప్పులు తీరేది కాదు. అయినా జాబ్ చేస్తే నా కుటుంబం ఒకటే బతుకుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయం రైతు పని చేస్తే మనము ఆరోగ్యం బాగుంటుంది, నీళ్ళతల్లి ఆరోగ్యం బాగుంటుంది, మనం అమ్మిన సరుకు వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. అందరి గురించి ఆలోచన చేసి నేను రైతు ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తూ ఈ ఆలోచన అనేది